అందరికీ శుభోదయం. మనం ఈరోజు వృద్ధులు సమాజానికి బలమా లేక భారమా అనే విషయం గురించి మాట్లాడుకుందాం. వృద్ధులు సమాజానికి ఖచ్చితంగా బలం. అమ్మమ్మ లేకపోతే అమ్మ కంటే ఎక్కువగా ప్రేమగా ఎవరు చూసుకుంటారు పిల్లలను? నానమ్మ లేకపోతే కథలెవరు చెప్తారు? తాతమ్మ లేకపోతే జోలపాటలు ఎవరు పాడతారు? అందుకని వృద్ధులు సమాజానికి బలం. వృద్ధులు ఒక జ్ఞాన భాండాగారాలు. వృద్ధుల వలన లాభాలేంటో చూద్దాం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కుటుంబం అంతా ఏ మాత్రం స్ట్రెస్ అనేది లేకుండా ఉండవచ్చు. ఏదైనా సమస్య వస్తే వాళ్ళ అనుభవాన్ని రంగరించి పరిష్కారం చెప్తారు కదా! అందుకని ఇంట్లో వృద్ధులు వాళ్ళు ఉండాలి. ఈ రోజులలో తల్లి, తండ్రి ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకెంత పిల్లలను చూసుకునే ఓపిక లేకపోయినా కానీ, ఒక పని పిల్లని పెట్టిండ్రనుకోండి, అప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళుంటే ఆ పని పిల్ల అయినా కాస్త భయంగా చేస్తుంటది. ఈ త ఉద్యోగానికి వెళ్ళిన తల్లిదండ్రులైనా గూడా ఎంతో నిశ్చింతగా ఉండవచ్చు కదా! ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్ల, వాళ్ళ కాలం నాటి కుట్లు, అల్లికలు, వంటలు, రకరకాల పిండి వంటలు ఎట్లా చేయాలి, ఇవన్నీ మనకు చక్కగా చెప్తారు. అంతేకాకుండా పండుగలు, ఏ పండుగని ఎట్లా జేసుకోవాలి, ఇంకా రకరకాల సందర్భాలు, పిల్లలు పుట్టిండ్రనుకోండి బారసాల ఎట్లా జేయాలి, పుట్టినరోజు ఎట్లా జేయాలి, ఇట్లా మన కుటుంబంలో వచ్చే అన్ని సందర్భాలలో పెద్దవాళ్ళు ఉన్నట్టయితే ఇది ఇట్లా చేయండి, అది అట్లా చేయండి అని మనకు చక్కగా చెప్తారు గదా! ఇంకా పెద్దవాళ్ళు ఉన్నట్టయితే ఇంట్లో ఒక మంచి డాక్టర్ ఉన్నట్టే. చిన్న చిన్న జబ్బులకు దగ్గే లేసినా, ఇంకా చిన్న పిల్లలకు విరోచనాలు లాంటివైనా ఏవైనా గానీ వీళ్ళకు తెలిసిన చిట్కాల ద్వారా ఆ జబ్బులను తగ్గిస్తారు. ఒక దెబ్బ తాకిందనుకోండి పిల్లలకు, రక్తం వచ్చింది, పలకాకు అని ఉంటది. నల్లాలం అంటారు. చకచక 4 ఆకులు తెంపి ఇట్లా నలిపి ఆ రసాన్ని పెడతారు పెద్దవాళ్ళు. చక్కగా తగ్గిపోతది గూడా. దగ్గు లేసిందనుకోండి, కాస్త ఓమ, 2 తులసాకులు, కాస్త పసుపు వేసి దంచి రసం తీసి ఒక ఓఆర్ఎస్ పొన్నెడు పిల్లలకు పోస్తారు. దగ్గు తగ్గిపోతది. ఇట్లా పెద్దవాళ్ళు గనక ఇంట్లో ఉన్నట్టయితే డాక్టర్ ఉన్నట్టే. ఇప్పుడు మనకు డబ్బులుంటే అన్నీ దొరుకుతున్నాయి. కానీ మా చిన్నతనంలో పాపం వాళ్ళకు డబ్బులు ఉన్నా కూడా అన్ని వస్తువులు దొరకలేదు. ఉన్న వాటితోనే ఎట్లనో సర్దుబాటు చేసేవాళ్ళు. దీన్ని బట్టి ఏది లేకపోయినా, ఏదున్నా సమయానికి ఎట్లా సర్దుబాటు చేసుకోవాలే అనేది వాళ్ళు చక్కగా వివరిస్తారు. ఇంకా సందర్భానికి తగిన పాటలు. ఇంట్లో పుట్టినరోజు అయింది, ఒక హారతి పాట. రాఖీ పండుగ వచ్చింది, ఇంకొక పాట. ఇట్లా సందర్భానికి తగినట్టు ఎన్నో పాటలు వచ్చుంటాయి పెద్దవాళ్ళకు. జానపద గేయాలు ఎన్నో వచ్చుంటాయి. బతుకమ్మ పాటలు, ఇళ్ళల్లో పెళ్లి జరుగుతుంటే ఆ సందర్భంలో గూడా పాటలు. ఇవన్నీ చక్కగా పాడతారు. దానివల్ల ఏమైతది అనంటే, ఆ కార్యక్రమం ఎంతో ప్రశాంతంగా, ఎంతో చక్కగా కొనసాగుతది. మళ్ళీ ఇవన్నిటిని గూడా తరువాత తరాల వారు చక్కగా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా మన కుటుంబం యొక్క ఆచార వ్యవహారాలు ఎట్లా ఉండే, రకరకాల దేవుళ్ళుంటారు. అవన్నిటికి ఎట్లా మనం చేసుకోవాలి, ఇవన్నీ కూడా పెద్దవాళ్ళు చక్కగా చెప్తారు. ఇంకా బయటి వాళ్ళు కూడా, సామాజికవేత్తలు కూడా ఈ పెద్దవాళ్ళ నుండి, వాళ్ళ జీవిత అనుభవం నుండి వాళ్ళు నేర్చుకున్న ఎన్నో విషయాలను, ఎన్నో చక్కటి సలహాలు, సూచనలను వాళ్ళ నుండి మనం తెలుసుకోవచ్చు. తెలుసుకొని తర్వాతి తరాల వారికి ఆ విజ్ఞానాన్నంతా అందించవచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళున్నట్టయితే అసలు ఈ రోజులలో సమాజం ఎదుర్కొంటున్న ముఖ్యంగా యువత ఎదుర్కొంటున్న టెన్షన్, డిప్రెషన్‌లకు పోవడం గానీ, యాంగ్జైటీ గానీ ఇవన్నీ ఏవి ఉండవు. ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళ అనుభవాలను రంగరించి ఏ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలే, ఏ సమస్యను ఎట్లా అధిగమించాలి అనే విషయాలను చక్కగా చెప్తారు కాబట్టి, ఇటువంటివి అసలు కుటుంబంలో దరిదాపులకు గూడా రావు. అందుకే పెద్దవాళ్ళను గనక సక్రమంగా వినియోగించుకుంటే ఆ సమాజం ఎంతో సుసంపన్నమైతది. అందుకే వృద్ధులు సమాజానికి ఎంతో బలం. ఏమంటారు?